నమస్తే. ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల్ దేవరఫస్లాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 18 నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాదాపు 2004 నుంచి 2025 వరకు దాదాపు 22 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం వారిది. సో వారి మాటల్లోనే క్షుణ్ణంగా వీటన్నిటిపైన ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా. సో ఎట్లా ఉన్నారు? మా రాజకీయ జీవితమే రాజకీయం. సో దాదాపు 2004లో మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎంపీటీసీగా సర్పంచ్గా వివిధ హోదాలు అయితే పనిచేసారు. సో అంటే సుదీర్ఘకాలంగా ఒకటే పార్టీలో ఉండడానికి కారణం ఏంటి? ఒకటే పార్టీలో కారణం అంటే నా సిద్ధాంతం. ఏ పార్టీలు ఉన్నా ప్రజలకు సేవ చేయడమే తప్ప పార్టీలు మారి రంగులు మారే అలవాటు నాకు లేదు. నేను ఎందుకంటే నా జీవితం ఏ పార్టీలు ఉన్నా నా ప్రజలని నా ఊరిని కాపాడుకునే సత్తా నాకుంది. కాబట్టి నేను ఒకటే పార్టీలో మెయింటైన్ చేస్తున్నా. ఎప్పటికైనా కూడా ఒకటే పార్టీలో ఉంటా. వేరే పార్టీ చేంజ్ అవకాశమే లేదు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా రండి కలిసి పనిచేద్దామని బెదిరింపులు లేవు. నాకు బెదిరింపులు లేవు, అబద్ధం చెప్పరాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంటే కూడా నాకు బెదిరింపులు లేవు. కాకపోతే వాళ్ళు మర్యాదపూర్వకంగా కచ్చిరెడ్డి నారాయణ రెడ్డి కూడా 90కి వచ్చిపోయారు. రండి పట్లకు రండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ లేదు కదా, మీరు దాంట్లో ఏమి డెవలప్ కాగలుగుతారు, ఒక మంచి స్థానం ఇస్తాము అని చెప్పి మాకు అడగడం కూడా జరిగింది. వాళ్ళు బెదిరింపులకు ఒకటే మాట్లాడా సార్, నేను రాజకీయం మీ పార్టీకి రావాలంటే నా ఊరు జనాలను నేను వదులుకుంటేనే మీ పార్టీలో నేను రావాలి. మరి ఇక నేను పార్టీలోకి వచ్చిన తర్వాత నేను రాజకీయం చేయలేను. జనాలు నన్ను నమ్ముకున్నారు. ఏ పార్టీలో ఉన్నా ఒకటి సిద్ధాంతంతో కాంగ్రెస్ అని నా జనాలు ఒకటి వ్యక్తి నమ్మకంతో నా మీద పెట్టుకున్నారు. అలాంటప్పుడు నేను పార్టీలు మారాను సార్. కావాలంటే అభివృద్ధిలో కలిసి చేద్దాం. మీరు ఎమ్మెల్యే ఉన్నా, నేను ఎంపీటీసీ ఉన్నా, సర్పంచ్ ఉన్నా, అభివృద్ధిలో కలుగుతాం. కానీ పార్టీ విషయాల్లో మాట్లాడకండి సార్ అని చెప్పిన. ఈ రోజుల్లో కండువాలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు. అటువంటిది మీరు ఒకటే పార్టీ అంటే ఈ రోజుల్లో ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు మార్చే వాళ్ళు కూడా ఎందుకు మారుస్తున్నారో నాకు తెలియదు. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళు స్వార్థం కొరకు మారుతుండ్రేమో అని అనుకుంటా, అంతే తెలుసు నాకు. కాకపోతే నాకు అంత అలవాటు లేదు. నేను ఎప్పుడైనా పార్టీ మార్చి అలవాటు లేదు. నేను గతంలో గురునాథ్ రెడ్డి రాజకీయం చేసినప్పటికీ నేను రాజకీయం చేసిన తర్వాత గురునాథ్ రెడ్డి తర్వాత ఇతలరావు వచ్చిండు. ఇతలరావు కూడా నన్ను మంచిగా ప్రేమతో పార్టీలో పెట్టుకున్నాడు. ఆయన కూడా మంచి నాయకుడు. కాబట్టి తర్వాత నేను పార్టీ చేంజ్ చేయలే. రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, రాజశేఖర్ రెడ్డి సీఎం ఎంత మంచిగా చేసిండు అని చెప్పి ఆయన ఒక మంచిగా పెట్టుకుని కాంగ్రెస్ ఉండాలని చెప్పి ఆయన కూడా కాంగ్రెస్లోకి వచ్చిండు. వచ్చినాక మేము కూడా హానిచ్చినాం, కాంగ్రెస్లోకి హానిచ్చినాం. కొంతమంది పట్టరాని వాళ్ళు రేవంత్ రెడ్డి వచ్చిన పార్టీలో మేమెందుకు ఉంటాం అని చెప్పి టీఆర్ఎస్ చేసుకున్నాం. కూడా నేను ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వేరే పార్టీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. కాకపోతే ఆయన అంటూ గట్టి లీడరు ఉండాలి. ఆయన చేతి కింద రాజకీయం చేయాలి. రాజకీయం చేస్తేనే అదొక మజా ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటేనే రాజకీయం. అలాంటి ఆయన చేతి కింద చేయాలనే ఉద్దేశంతో నేను ఆయన అంటే కూడా పనిచేశాను. ఆయన కూడా మంచి అభిమానం ఇచ్చిండు నాకు. వెంకటరాములు, నీవు నాకు చాలా కొట్లాడవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జనరల్ వాళ్ళలో కొట్లాడవు, ప్రతి దాంట్లో కొట్లాడవు. కాకపోతే నేనేమన్నా హాని చేసినా అని కూడా అడిగింది. చేయలేదు సార్, నేను ఎప్పుడు నాకు హాని చేయలే. రాజకీయంగా నేను ఎదుర్కొన్నా. నేను కూడా నా మాట నిలబెట్టలేవు. వేరే పార్టీ అయినా సరే నేను ఒక పని అడిగినప్పుడు, సార్ మీరు ఎలక్షన్ టైంలో మా ఊరికి 25 లక్షలు పనిచేస్తా అని చెప్పినావు, 7 సార్ అని చంద్రబాబు 5 నిమిషాల వాటరు పుల్లారెడ్డి డిప్టీ అని ఉండే, ఆయన 5 నిమిషాల చేతిని అక్కడ ఎక్కడ నడుపుతున్నాడు ఎంపీటీకి. అదేదో చూడు, అప్పుడు ఏదో ప్రాబ్లం పార్టీ అయినా కూడా అడిగిన ఎప్పుడే సెకండ్ రోజే డిప్టీని పంపించి మా ఊరు ప్రాబ్లం మొత్తం చెప్పి పార్టీలు వేరైనా సరే నేను అడిగిన వెంటనే నా ఊరు 25 లక్షలు పార్టీ సబ్మిట్ చేశాను. నేను ఆ రోజుకి ఆయన నమ్ముకున్నా. ఇప్పుడైనా కూడా ఆయననే అంటుంటాను. ఆయన కూడా నాకు మంచి అభిమానం ఇస్తాడు. పోయినప్పుడు ఎంత 1000 మందిలో కూడా నన్ను పేరు పెట్టి తీసుకుంటాడు. అలాంటి పేరు నాకు ఉంది. కాబట్టి నేను జనాల కొరకే పనిచేస్తా, జనాల కొరకే నేను సేవ చేయాలని దాదాపు 20 ఏళ్ళకి నా జీవితాన్ని
ఏదైతే ముఖ్యంగా గ్రామంలో తీసుకుంటే 6 గ్యారెంటీలకు సంబంధించి ఎట్లా ఉన్నాయన్న వాటి అమలు ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? 6 గ్యారంటీలన్నా ఇప్పుడు రాష్ట్రం కొంచెం కష్టాల్లో ఉంది. విడతల వైజ్గా ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాం. కాకపోతే ఒకేసారి కాకుండా విడతల వైజ్గా అన్నమాట నిలబెట్టుకుంటున్నాడు మా సారు. కొన్న ఇల్లు ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు మాకు కరెంట్ బిల్లులు అన్నీ మాయమైపోయినాయి. మేమంతా ఫ్రీగానే ఉంది. బస్సు ఫ్రీ అయింది. కొన్ని హామీలు చేస్తుంటాం. కాకపోతే బడ్జెట్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మేము కూడా అర్థం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము అన్నమాట ఎప్పుడైనా నిలబెట్టుకుంటామో మా సార్ అటువంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా మాట అన్నాడంటే మాట తప్పడు. కాకపోతే పరిస్థితి కాలేదు, రాష్ట్రాన్ని అప్పుల పాలైంది. కేసీఆర్ అంటే అప్పుడు ఏదైతే ఇంతవరకు కొడంగల్ నియోజకవర్గానికి ఒక మంత్రి కూడా లేదు, అటువంటిది డైరెక్ట్ సీఎం కావడం. సో ఆయన వచ్చిన తర్వాత ఆ నిధుల విషయంలో మాకు తెలిసినంత వరకు కాడా విషయంలో ఏదన్నా చిన్న సమస్య మీద వెళ్తే ఎంబడే పరిష్కారం అవుతున్నాయి. రోడ్ల విషయాలు కావచ్చు, డ్రైనేజ్ విషయాలు కావచ్చు. సో ఎట్లా ఉంది వీటన్నిటిపైన స్పందన? అభివృద్ధి పనులు నేను ఏది పోయినా కాడసారుకు చెప్పుకోమన్నాడు. మేము ముఖ్యమంత్రి దగ్గర కూడా మాట్లాడితే మీరేమున్నా కాడసారు చెప్పండి, పని కాకుంటే నాకు చెప్పండి అన్నాడు. మేము ఏదైనా కూడా వెంకటరెడ్డి దగ్గర ఏ పని అయినా మేము పోయి చిత్తు కాగితం రాసిచ్చిన ఈరోజు నాకు పని అయింది. దాదాపు 2 కోట్లు నా ఊరికి ఇప్పటికి వచ్చినాయి. నేను అంతకన్నా ఇంకేమి తీసుకుంటా. నా ఊరికి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కూడా పని కాలేదు. ఖాళీ సార్ వచ్చి మనకు 2 సంవత్సరాలు అయితే 2 కోట్ల వరకు నేను తీసుకున్నా. ఏ పదవి లేకున్నా మా సారు మా ఊరు అభిమానమా, నా మీద అభిమానమా. కాకపోతే నేను చెప్పంగానే కాడసారు కూడా మాకు మంచి మర్యాద ఇచ్చి నాకు అర్జెంట్ ఇక్కడ నాకు స్కూల్ కావాలి సార్ అంటే 63 లక్షల బిల్డింగ్ ఇచ్చింది. స్టార్ట్ అయింది అయిపోయింది. కంప్లీట్ కట్టడం కూడా అయిపోయింది. 63 లక్షల బిల్డింగ్ ఇచ్చింది. దాదాపు 70 లక్షలు సీసీ రోడ్ ఇచ్చింది. 70 లక్షలు నా ఒక్క ఊరికే సీసీ రోడ్ ఇచ్చింది. అవి ఏమంటారు అడగంగానే ఐమాక్స్ లైట్లు ఇచ్చింది 2. ఇప్పుడు మళ్ళీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మొన్న ఫ్లోటింగ్ ఇచ్చాడు. అది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. దాదాపు దగ్గర 2 కోట్ల వరకు నా ఊరికి ఇప్పటికీ ఇచ్చాడు. ఇక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు 10. మొదటి విడతలో దాదాపు 10 ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు రేషన్ కార్డు అంటే ఒకప్పుడు రేషన్ కార్డు కావాలంటే తిరిగి సచ్చేటోళ్ళం. ఇప్పుడు రేషన్ కార్డు దాదాపు 1000 మంది పెట్టుకుంటే 1000 మంది వచ్చేసి 1000 మంది, వందలు కాదు 1000 మంది పెట్టుకుంటే కూడా రేషన్ కార్డు మొత్తం మాకు వచ్చేసినాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలు చేర్పులు ఉంటే మనం మీ సేవలు అప్లై చేసుకొని వారం రోజులు వస్తే మా పిల్లలు ఆయన ఎక్కిపోయినాయి పేరు మా రేషన్ కార్డులు వచ్చేసి. ఇక బియ్యం విషయంలో కూడా 3 నెలల బియ్యం ఒకేసారి వేస్తున్నాడు ఇబ్బంది లేకుండా. 3 నెలల వరకు బీద వాళ్ళకు వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉండాలి. బీదోళ్ళు అప్పుడు తెచ్చుకోవాలంటే కాదని చెప్పి వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉండాలని చెప్పి 3 నెలల బియ్యం ఒకేసారి సన్న బియ్యం అన్నీ అభివృద్ధి పనులు బాగా. సో ఇది ముఖ్యంగా దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలోకి సన్నబియ్య కార్యక్రమం తెలంగాణలో కొనసాగుతుంది. అంటే పేదలు ఎప్పుడో పండుగ పప్పు అనుకో ఇంత బాగా వేసుకొని సన్నబియ్యం వాడుతున్నారు. అటువంటిది నిరంతరం వాళ్ళు తినడం అనేది ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతృప్తిగా ఉండదు సార్ జనాలు. అదే ఎప్పుడు ఎవరో సన్నబియ్యం తీసుకుంటే మన గుడ్డి తీసుకుంటే ఈరోజు మనం కూడా సన్నబియ్యం తినే అవకాశం వచ్చింది. చాలా సంతృప్తి ఉంది. ఏమైనా బియ్యం దొడ్డి చేస్తే అదేదో 8 రూపాయలకు 9 రూపాయలకు 10 రూపాయలకు అమ్మేస్తుంది తినకుండా. ఇప్పుడు ఒక గింజ అమ్ముతలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కూడా మంచిగా ఉంది బియ్యం, చాలా మంచిగా ఉన్నాయి బియ్యము. మాలాంటి వాళ్ళు కూడా ఏమి. సో ఏదైతే నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అతి సమీపంలో అయితే వస్తుంది. ఎంపీటీసీగా పనిచేసారు, సర్పంచ్ కూడా పనిచేసారు. మరి నెక్స్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో వెంకటరాములు గారి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో అనుకోవచ్చు సార్? ఇప్పుడు మాకు కూడా ఎంపీటీసీగా చేసినాం, సర్పంచ్గా చేసినాం. మాకు కూడా ఇంకా మండలం లెవెల్లో పోవాలని ఆశ ఉంది. కాకపోతే మా అధిష్టానం దృష్టిలో కూడా ఉన్నాను నేను. కొంచెం పోటీలు ఎట్లుంటో రాజకీయాలు పోటీలో ఉన్నారు. ఇంకా మండలంలో వేరే గ్రామాల్లో కూడా పోటీలో ఉన్నారు. మా సారు మా మధ్యన అవకాశం బీసీలో 42 అది చట్టం ప్రకారం కాకపోయినా పార్టీ పరంగానే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి ఆ లెక్క చూస్తే బీసీలలో ఒక బలమైన లీడర్గా వెంకటరాముని ప్రోత్సహించడానికి అవకాశాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, అవైతే ఉన్నాయి. కాకపోతే అధిష్టానం నిర్ణయం అది. సో ఎట్లా ఉంటారు? ఏదైతే తిరుపతి రెడ్డి గారు ఏదైనా చాలా మంది కార్యకర్త కానీ ఇబ్బంది అయితే చెప్పుకోవడానికి చెప్పుకుంటాం సార్. మన ఎంఆర్ఓ విషయంలో కానీ, ఎస్ఐ విషయంలో కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఇప్పుడే చర్య తీసుకుంటాం. మేము చెప్పాం కానీ
చర్య తీసుకొని ఆ పని పరిష్కారం చేయమని చెప్తారు. పని కూడా అయిపోతుంది. సో సమస్య పరిష్కారం కోసం చొరవ అయితే చూపిస్తారు. పనుల సమస్య కాదు సార్, ఇప్పుడు అభివృద్ధి సమస్య కూడా. ఇప్పుడు మాకు ఒక చిన్న లింక్ రోడ్, ఒక తాండా కావాలంటే 24 గంటలు రోడ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇక్కడనే మొల్లమడకని ఎందుకే మనం అక్కడ కింద వచ్చినాం కదా, మొల్లమడక రోడ్డు దాదాపు పర్ణికారెడ్డి పైరు చేసింది. పర్ణికారెడ్డి మాకు ఉల్లిగుండం వరకు రోడ్డు కావాలంటే కూడా చేయలేవాళ్ళు. మొన్న మేము వెంకట్రావు మా అధ్యక్షులు మేము పోయి మాట్లాడి ఇది కంపల్సరీ అవసరం సార్ ఇదని అంటే కాడ సార్ ఏమన్నాడు, ఉల్లిగుండం అంటే మేము పెట్టాము, దేవరపాస్ బస్సు ఉల్లిగుండం పెడితే మేము శాంక్షన్ చేస్తామని చెప్తే మొన్న ఇచ్చి ఇమ్మీడియట్ 15 రోజులు ఈ రోజు శాంక్షన్ చేసాం. అట్లా మాకు మా వరకు అయితే పనులు అయిపోయి. సో రెస్పాన్స్ మంచిగా ఇప్పుడు కాదు సార్, అప్పుడైనా ఎప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా పని చేస్తున్నాం, అప్పుడు కూడా రెస్పాన్స్ ఇచ్చింది మంచిగా మాకు. మరి స్థానికంగా ఏదైతే గత 10 ఏళ్లలో అభివృద్ధితో పోల్చుకుంటే 18 నెలల్లో దానికన్నా మెండుగా ఉంది అభివృద్ధి అనుకోవచ్చా? అభివృద్ధి మా గ్రామంలో కనిపిస్తుంది. అప్పుడైనా మాదే మేమే చేసినాం, చాలా చేసినాము. కొన్ని సర్పంచ్ ఫండ్ కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కానీ ఫండ్ బాగానే ఇచ్చిన మా ఊరికి, మంచిగానే మా ఊరిని ప్రోత్సహించారు. సో ఈ అభివృద్ధిని చూసి లోకల్ బాడీ ఎలక్షన్ టికెట్ ఎవరికి ఇచ్చినా, డిఫామ్ ఎవరికి వచ్చినా సో పార్టీని అయితే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటారు. అవును, ఇప్పుడు రాజకీయంగా అధిష్టానం నిర్ణయం, వాళ్ళు ఎవరికి దీపం ఇచ్చినా, ఏ వ్యక్తిని నిలబెట్టినా పార్టీకి పనిచేస్తాం. మాకు వాదభేదాలు ఏం లేవు పార్టీలో. ఎందుకంటే మేము దాదాపు 20 ఏళ్ళకి వెళ్ళి పార్టీ ఇవ్వాలని ఈరోజు పార్టీకే పనిచేయాలి కదా, పని చేయకపోతే అది ధర్మం కాదు కదా. నాకు రావచ్చు యువతకి రావచ్చు, ఆ భేదాలు ఏం మాకు లేకుంటాయి. అధిష్టానం మీద నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే మాది ఒక సిస్టమ్ ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీలో. మాకు ఇక్కడ గ్రామాల్లో పరిష్కారం కాకపోతే మండలికి వెళ్ళి మండల నాయకులు వస్తారు, అధిష్టానం అనేది నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు దాన్ని కట్టుబడతాం. మేము సమస్య లేదు, మాకు పదవులు ముఖ్యం కాదు సార్. మేము జనాలకు అభివృద్ధి చేయడం, జనాల సేవ చేయడం, పదవి లేకుండా చేస్తాం. నేను ఇప్పటి వరకు కూడా జనాలకు హామీ ఇచ్చింది ఒకటే, నేను పదవి గెలిచినా ఓడినా మీకు ఎలాంటి లోటు లేకుండా నేను పనిచేసుకుంటాను, నా జనాలకు హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఇది నా రాజకీయ పేరు అదే. నేను పదవి లేకుండా పనిచేసిన. ఒకసారి 2009లో 2007-2008లో ఎంపీటీసీగా గెలిచిన. మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్ వచ్చింది. సర్పంచ్ వస్తే సర్పంచ్ కూడా నేను పోటీ చేసిన. అయితే అప్పుడు ఏమైందంటే మైపాల్ రెడ్డి, నేను ఒకప్పుడు దగ్గర మైపాల్ రెడ్డి ఆయన నేను బాగా రాజకీయం అంటే కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబం లాగా రాజకీయం చేసింది. జడ్పీటీసీ కాదు, ఆయన సర్పంచ్గా చేసింది. అయితే అప్పుడు ఏమైందంటే ఆయనకు నాకు దూరమై మధ్యలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది. ఆయన ఏం చేసిందంటే అతని పార్టీకి జంప్ అయితే నేను ఇక అనుకోకుండా అప్పుడు అది కొంచెం అనుకోకుండా సర్పంచ్ నిలబడ్డా. కాకపోతే 15 రోజులతో ఓడిపోయినా ఒక నెల రోజుల్లో ఎంపీటీసీ వచ్చింది. ఎంపీటీసీ వస్తే మళ్ళీ ఎంపీటీసీ ఫైట్ చేసిన వాళ్ళని గెలిచింది. మళ్ళీ 471 మెజార్టీలోనే గెలిచింది. ఒక 15 ఓట్లతో ఓడిపోయింది. నేను 471 మెజార్టీలో మళ్ళీ గెలిచిన తర్వాత మొన్నసారి సర్పంచ్గా నిలబడ్డా. సర్పంచ్గా కూడా గెలిచిన. అని నేను ఇంకా జనాల కంటే సేవ చేసుకుంటున్నాను సార్. మాకు రాజకీయాలు ఎందుకంటే జనాలు నమ్ముకున్నారు, వాళ్ళకి సేవ చేయాలని నాకు ఆలోచన తప్పకుండా చేస్తా. మా ఊళ్ళో కూడా కొన్ని సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కారం చేసుకుంటాం. అలాంటివి ఏం లేకపోతే పరిష్కారం చేసుకుంటాం. అలాంటి ఎవరో ఒకరు ఉంటారు, అది కామన్. ఇవన్నీ పరిష్కారం చేసుకుంటాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే అధికారంలో తీసుకొస్తాము. మళ్ళీ ఇక్కడ దేవపట్ల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పదవైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సార్. ఎన్ని మా వర్గాలు ఉన్నా, మా దాంట్లో ఏమున్నా, లాస్ట్కి వస్తే మా పద్ధతి, కాంగ్రెస్ పద్ధతి ఏంటంటే లాస్ట్కి ఎలక్షన్ వస్తే ఏదో ఒక దానికి అంతా కమిట్మెంట్ అవుతాం. అవి మా రాజకీయ ఖచ్చితంగా మా ఊరిని గెలిపించుకుంటాం, అభివృద్ధి చేస్తాం. నేను మొన్నసారి సర్పంచ్గా ఉంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం సార్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కూడా ఇక్కడ కొంతమంది భూస్వాములు
ల్యాండ్ కబ్జా చేసిండు, గవర్నమెంట్ ల్యాండ్. అయినా వాళ్ళు ప్రభుత్వం సైడ్ ఉన్నారు. ఆయన ప్రభుత్వం సైడ్ ఉన్నారని కూడా భయపడకుండా నేను సర్పంచ్గా ఉండి దాదాపు ఎకరన్నర భూమి తీసుకున్నా ఇక్కడ. ఈరోజు ఇవన్నీ రైతు వేదిక కానీ, ఈ హెల్త్ సెంటర్ కానీ, ఈ పార్క్ కానీ ఇవి వచ్చినాయంటే దాదాపు మాకు ఊరికి 1.5 కోటి ఆస్తి వాళ్ళ నుంచి విడిపించారు. వాళ్ళని విడిపించి ఇది ఎప్పుడైనా గవర్నమెంట్ ఉంది, మా గవర్నమెంట్కి పనికి వస్తుందని చెప్పి ఆయన భూస్వామి దగ్గర ఇప్పించి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ఎకరన్నర భూమి. బీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాట ఎమ్మెల్యే కూడా ఫైట్ చేసింది నా మీద లీగల్. అంటే ఏ ధైర్యంతో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం ఆస్తిని అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది భయపడకుండా ఎట్లా ముందుకు? న్యాయం ఒకటి, నాకు జనాల సపోర్ట్ ఎక్కువ. ఎందుకంటే నరేందర్ రెడ్డి దగ్గర చారణ ఉంటే నా వద్ద బారాన ఉండే పరిస్థితి జనాలు నీటుగా నేను వాళ్ళని అడ్డుకుందామనే లెక్కల నాకు ధైర్యం. ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు ఏ బెదిరించినా ఏం చేసినా నా జనాలు నా ఎంత ఉండాలని నాకు అదే బలం, దాన్ని మించింది లేదు. ఓకే, ఫైనల్గా ఏదైతే మొన్న గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా వచ్చినాయి? రాలేదు, డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఒక చిన్న వర్క్ రాలేదు. నాకు కాంగ్రెస్ సర్పంచ్ అని ఒక చిన్న బడ్జెట్ కూడా నేను జీపీ ఫండ్ ఏమొచ్చిందో దాంట్లోనే పని చేసుకున్నా. 10 ఏళ్ళలో ఒక డబుల్ బెడ్రూమ్ రాంది, వచ్చిన 18 నెలల్లో దాదాపు 10 ఇళ్ళు రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. బీద వాళ్ళకి లేని వాళ్ళకి కట్టిస్తున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా తీసుకొచ్చే సత్తా ఉంది. ఎందుకంటే నాకు ఒకటి మండలంలో నా బలం ఏంటంటే వేరే గ్రామానికి 5 ఇళ్ళు ఇస్తే నా 5 ఊరికి 10 ఇళ్ళు ఇచ్చే ధైర్యం నాకు తీసుకొస్తా. మా కార్యకర్తలకు మా ప్రజలకు ఎవరైనా బీదోళ్ళు ఉన్నా కూడా అందరికి ఎవరికి ఇల్లు లేనట్టు అందరికి కట్టించే ప్రయత్నం చేస్తాను. సో ఫైనల్గా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన అధికారంలో ఉంది కాబట్టి సో దేవరఫస్లాబాద్ గ్రామస్తులకు ఏం చెప్పగలరు మన ఛానల్ సార్? దేవరఫస్లాబాద్ గ్రామాల ప్రజలకు చెప్పేది నేను ఒకటే, నేను ఎప్పుడైనా మీ సేవలోనే ఉండా, ఇప్పుడు కూడా మీ సేవనే చేస్తా. జనాలకు నా మీద నమ్మకం, ఈయన ఖచ్చితంగా మాటిస్తే చేస్తాడు, ఈయన ఎప్పుడైనా జనాలు ఏంటుంటాడు, జనాల వ్యక్తి, ఎవడో 10 రూపాయలు ఇస్తే లొంగిపోయే వ్యక్తి కాదు. ఇంట్లో నీకు గతి లేకుండా కూడా మాట కట్టుబడతాడు. ఎవడో నీకు 10 రూపాయలు 10 లక్షలు ఇస్తామంటే ఆశపడిన మనిషి కాదు, న్యాయంగా ఉంటాడు, న్యాయంగా చేస్తాడు. నమ్మకం ఆ జనాలకి నా మీద బలం అంతే. సో ఏదైతే దేవరఫస్లాబాద్లో సో మార్నింగ్ వాక్ విత్ వెంకటరాములు గారు సో ఏదైతే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 18 నెలల్లో చేసి చూపించినామని చెప్పేసి 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగితే నెక్స్ట్ రాబోయే 3 సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి వారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, బలమైన నేత సో దౌలతాబాద్ మండల కేంద్రంలో ఉండడం, సో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 42 రిజర్వేషన్ ఇస్తానడం, సో దాంట్లో ఒక మండల స్థాయి నాయకుడిగా కూడా ఎదుగుతారని గ్రామస్తులు అయితే భావిస్తున్నారు. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తాం, 100% గెలిపిస్తామని చెప్పేసి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని ఆహ్వానాలు అందినా సో వారి చేతుల్లో ప్రబంధ హస్తాలు చిక్కుకున్న ఈ భూ కబ్జాలను కూడా ఏదైతే గ్రామ పంచాయతీకి సో ఏదైతే స్కూల్ విషయంలో కావచ్చు సో ఏదైతే ల్యాండ్ను కూడా వారి నుంచి విడిపించిన అని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఓకే, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము కూడా రేవంత్ రెడ్డి అంటే కనీసం అంటే ఒక 25 ఏళ్ళ నుండి పదవి ఉన్నా లేకున్నా ఒక పార్టీ కార్యకర్తగా ఆయన ఎక్కడ ఉంటే అక్కడనే ఉండము. ఆయన ఎంట ఉన్నోళ్ళు కొంతమంది పదవులు అనుభవించి వేరే బీఆర్ఎస్ పార్టీ పోయినా కూడా మేము అక్కడ అట్లా పోలేదు. ఎందుకంటే నాయకుడు ముఖ్యం, పార్టీలు అంటే ఎన్నో మారవచ్చు కానీ నాయకుడు అట్లా తోడు దొరకడు. కాబట్టి మేము ఆయన ఎంట ఏ పదవి లేకున్నా కూడా ఆయన క్యాడర్ చూసి, ఆయన స్టామినా చూసి గట్టిగా ఆయన ఎక్కడుంటే అక్కడనే ఉండి మరి ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక 300 మంది దరఖాస్తు చేసుకుంటే బీసీ కార్పొరేషన్ కింద 40 పార్టీ లెక్కల్లో వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు
10 ఇళ్ళు ఇచ్చినాం. దీంట్లో టీఆర్ఎస్ కూడా ఉండదు. పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అనేది ఒక గవర్నమెంట్ నినాదం కూడా. మరి ఒక ఇచ్చిన ఇల్లును కూడా వాళ్ళు ఏదో ఇస్తుంటారు అని చెప్పి వీళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు వేసుకొని కట్టుకుంటే అట్లా కాదని చెప్పి పేదోళ్ళు ఎంత మంచిగా కట్టుకున్నారని చెప్పి అంతవరకు ఒక టార్గెట్ పెట్టడం కూడా చాలా సంతోషం. మరి ఇప్పుడు రాబోయే లోకల్ బాడీలో కూడా పార్టీ ఖచ్చితంగా 2 పదవులు గెలిపించుకొని మరి మా నాయకుని మండల లెవెల్లో తీసుకపోతే చాలా సంతోషం అని మండల నాయకులు కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఆయన కూడా మస్తు సేవ చేసిండు పార్టీకి, మాసు టార్గెట్ కూడా పెట్టిండు, పోయలేడు. ప్రజల్లో ఉన్నందుకు అది చాలా సంతోషం. రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, వెంకటరాముల నాయకత్వం, వెంకటరాముల నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అస్సాం గుర్తుకే మన ఓటు, అస్సాం గుర్తుకే మన ఓటు. గుర్తుల గుర్తు అస్సాం గుర్తు, గుర్తుల గుర్తు అస్సాం గుర్తు.